చదువుకుని 90 మార్కులు 100 మార్కులు అందరికీ వచ్చేస్తున్నాయి. ఇన్ని మార్కులు వచ్చి తెలియదు ఏంటంటే జీవితంలో భర్తతో ఎలా కలిసి ఉండాలని భార్యకి తెలియదు, భార్యతో ఎలా కలిసి ఉండాలని భర్తకి తెలియదు. విద్య అంటే మనకి ఏం నేర్పించాలి? జ్ఞానం ఇవ్వాలి కదా. మరి జ్ఞానం ఇచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం ఎప్పుడు ఏం చెప్తుంది? అందరినీ కలిసి ఉండమని కదా చెప్తుంది. మనం విడిపోతున్నాం అంటే మన దగ్గర విద్య ఉన్నట్ట లేనట్ట? అంటే మనం విద్య ఉందనుకుంటూ లేకుండా ఉంటున్నాం. దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఏంటి అని అంటే మామూలుగా చూసుకుంటే చూడండి, ఈ జీవితంలో ఏదైనా ఒకటి సంపాదించాం అనుకోండి, అంటే ఒక డబ్బులు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, లేదా బోర్డని డ్రెస్సులు సంపాదించవచ్చు, నగలు సంపాదించవచ్చు, ఏమైనా సంపాదించవచ్చు, వస్తువులు సంపాదించవచ్చు, ఇల్లులు సంపాదించవచ్చు. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి అని ప్రశ్నించుకున్నారనుకో మిమ్మల్ని మీరు ఎంతవరకు చూసుకోగలరు? మీరున్నంత వరకు. అంటే ఎప్పటికైనా పుట్టిన ప్రాణి ఏమవ్వాలి? పెట్టాలి. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇది ఉన్నంత వరకే ఇక్కడ మీరు ఏది సంపాదించినా అది ఎవరితో ఉంటుంది? మనతో ఉంటుంది. కానీ మనం చచ్చిపోయాక కూడా బతుకుండాలని మనం కోరుకుందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? శాశ్వతంగా నిలిచిపోవాలి అంటే ఒకే ఒకటి ఉంటాడు. మనకి వస్తువులు ఏమి పనికిరావు. ఆ ఒక్కటి ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్. ఎందుకు అని అంటే మీరు ఎక్కడైనా చూడండి, మన నెక్స్ట్ జనరేషనే మనకి కలకాలం ఏం చేస్తుంది? బతికిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఓల్డంతమంది ఉన్నారు. ఇప్పుడు రాముడు మనందరికీ తెలుసు కదా. రాముడు తెలిసిన దశరథ మహారాజు, కౌశల్య, సుమిత్ర, కైక, వీళ్ళ ముగ్గురు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆ రోజుల్లో వాడి గొప్ప రాజులు రాణిలు అయి ఉండొచ్చు. కానీ రాముడు లాంటి కొడుకు పుట్టకపోతే ఈ రోజు వరకు మనం ఆ దశరథ మహారాజుని గుర్తించుకుంటావా? గుర్తించుకోం కదా. అంటే ఏంటి అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేసింది? ఎంతకాలం అంటే అది ఎప్పుడో త్రేతాయుగంలో అయిపోతే కలియుగం వరకు గుర్తించుకునేటట్టు చేసింది. మరి రాముడు ఎలా బతుకున్నాడండి అంటే ఆయన శిష్యుడు ఆంజనేయ స్వామి వల్ల ఆయన బతుకున్నాడు ఎన్ని రోజులు. అంటే వరుసగా చూడండి, ఒక్కొక్క జనరేషన్ అలా చూసినప్పుడే మీకు దత్తాత్రేయులు వారు, అత్రి మహర్షి, అనసూయమ్మ చాలా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దత్తాత్రేయుడు లాంటి కొడుకు పుట్టాడు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళ పేరు మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత దత్తాత్రేయులు ఎలా బతుకున్నారు అంటే శ్రీ విద్య ఉపాసన అనే ఉపాసన నేర్పించి ఆయనకు ఒక శిక్ష పరంపరను తయారు చేసుకుని ఆ పరంపర ద్వారా ఈ రోజు వరకు మొదటి గురువు కింద అలా ఉండిపోయారు ఆయన. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు మనం బతుకుండాలంటే మనకి ఏముండాలి అంటే మంచి విలువలు గల నెక్స్ట్ జనరేషన్ ఉండాలి. ఆ నెక్స్ట్ జనరేషన్ మంచి విలువలు గల వాళ్ళు ఉండాలి అంటే సపోజ్ దశరథ మహారాజు పితృవాక్య పరిపాలన, రాముడు పితృవాక్య పరిపాలన చెయ్యాలి అని రాముడికి హార్ట్ ఎలా వచ్చేసింది? పుట్టగానే వచ్చేస్తుందా? రాదు కదా. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది. ఏంటి అంటే తండ్రి చెప్పిన మాట విన్నానరా బాబు అని వాళ్ళ ముగ్గురు అమ్మ, అంటే ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి ఆ తల్లులు కూడా ముగ్గురు కలిసి ఈయన మాట వినాలని కొడుకులు నలుగురికి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? చక్కగా విన్నారు. ఎంత విలువలో చూడండి. వాళ్ళ అమ్మ తన కొడుకు కావాలని కోరుకున్న ఆ కొడుకు మాత్రం అన్నగారికి ఇచ్చాడు. ఎందుకు అనంటే ఎప్పుడైనా ఫస్ట్ మన కన్న తండ్రి కంటే గురువు ఫస్ట్ తండ్రిట. సెకండ్ తండ్రి ఎవరు అంటే పిల్లనిచ్చిన అత్తగారు, మామగారు. తర్వాత రాజు, అంటే ఇక్కడ ఎవరు పరిపాలిస్తారో ఆ రాజు ఒక తండ్రిట. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దన్నగారిని ఒక తండ్రి అంటారు. లాస్ట్లో మన కన్న తండ్రిని తండ్రి అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే ఆ అన్నగారికి కూడా తండ్రి స్థానం భరతుడు ఎంతో గొప్పగా ఇవ్వడం వల్లే ఆయన పాదాలను పెట్టి ఏం చేశాడు? ఆయన రాజు పరిపాలన చేశాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ విలువలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళ అమ్మ నాన్న నుంచే. మళ్ళీ వాడు చెప్తేనే కదా వేడుకొచ్చింది. దానికి కారణం ఏమిటి అంటే పిల్లలకి 2 పార్ట్లు ఉంటాయట. ఆ ఫస్ట్ పార్ట్ ఏంటంటే 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు వాడు పూర్తిగా అటాచ్ అయ్యి ఉండిపోయేది ఎవరితో అంటే వాళ్ళ అమ్మతో. వాళ్ళ అమ్మ తప్ప వాళ్ళకి ఇంకో లోకం అసలు తెలియదు. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తూ ఉంటారట, అన్నీ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటారట. అది నిజం అనుకుని తల్లి ఏం చేస్తుంది? పూర్తిగా నమ్మేసి ఎవరి మీద నేరాలు చెప్తుంది? మామూలుగా వీళ్ళే నాకు దగ్గర అనుకుంటోంది అనుకుని తండ్రి గురించి గొప్పగా చెప్తే రాముళ్ళ అవుతారు. తండ్రి గురించి చక్కగా చెప్తే ఏమవుతున్నారు? రావణాసురుడిలా తయారవుతున్నారు. అవడం పక్కన పెట్టేయండి. 11వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు తండ్రితో పూర్తిగా, అంటే ఇక్కడ తల్లిని ఎలా ఫాలో అవుతారో 10వ సంవత్సరం నుంచి 11 నుంచి 20 వరకు పిల్లలు తండ్రిని ఫాలో అవుతారు. ఆ 2 టైముల్లో కనుక తల్లి తండ్రి పట్టుకోగలిగితే వీళ్ళిద్దరికీ ఏ దెబ్బలాట్లైనా ఉండేవండి.
ఆ పిల్లల్ని మాత్రం ఎలా చూడాలి, వాళ్ళకి మంచి విలువలు నేర్పించాలి. నేర్పిస్తే కనుక 21వ సంవత్సరం నుంచి వాళ్ళ లైఫ్ అంతా మంచిగా ఉంటూ ఈ తల్లిదండ్రులను ఎలా చూస్తారు, గొప్పగా చూసుకుంటారు. అదే కనుక 10వ సంవత్సరం వరకు తల్లి ఏమో తండ్రి మీద, 11 నుంచి ఏమో తండ్రి ఏమో తల్లి మీద చెప్తే లాస్ట్కి ఏం చేస్తున్నారు, వాళ్ళని ఓల్డేజ్ హోమ్ లో వాడేస్తున్నారు. తప్పు ఎవరిది, తల్లిదండ్రులు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఈ జనరేషన్ ఏదైతే ఉందో దాంతే తప్పు. ఇది ఖచ్చితంగా చెప్తే ఎలా అనిపిస్తుందంటే చాలా కోపం వస్తుంది, కానీ నిజమైతే మాత్రం అదే. ఎందుకంటే మీరు నేర్పేది ఏంటి అంటే వాళ్ళందరికీ పంచడం నేర్పారు మన ముందు వాళ్ళు. మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్ లో దాచడం నేర్పు. అప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు, అంటే మీరు వాళ్ళకి వరకు పెట్టడం అలవాటు చేసుకున్నారు, వాళ్ళు మీకు కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. అంటే కొంచెం కొంచెం ముందుకెళ్ళే కొంచెం చెడిపోతూ ఉంటారు కదా, అదే జరుగుతుంది. అంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగాలి అంటే ఖచ్చితంగా మారాల్సింది ఎవరు అంటే మనమే మారాలి. అంటే మనలో ఏ లక్షణాలు పోవాలి, రాక్షస లక్షణాలు పోయి దేవతా లక్షణాలు రావాలి. అందుకని లలితా సహస్రనామాలు ఊరికే నువ్వు ఏమిటి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు 1 కోటి సార్లు చదివామా, 2 కోట్ల సార్లు చదివామా అసలు ఇంపార్టెంట్ కాదు. మీరు ఎన్నిసార్లు చదివినా సరే ఆవిడ ఎన్నిసార్లు తీసుకున్నది అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఆవిడ తీసుకోవాలి అంటే మనకి ఏముండాలి అంటే 3 ఉండాలంట. అదేమిటి అంటే చెప్పే మాట, ఆలోచించే మనస్సు, చేసే పని. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ 3 శుద్ధిగా ఉంటేనే ఆవిడకి మనం చేసింది అందుతుంది. ఎందుకంటే మనసు నిశ్చలం లేకుండా ఇటు అటు గాబరా పడిపోతే మనకు అందదు. మరి మనసు నిశ్చలత రావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి అంటే ఫస్ట్ అసలు మనం భూమి మీద పుట్టగానే ఏమైంది అంటే మనకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎవరు లేరు, నేను ఒకదాన్నే వచ్చానేమో అని ఒంటరిగా చాలా భయపడగానే ఏం చేస్తాం, ఫస్ట్ గొడ్డుపోయగానే ఏడుస్తాం. ఏడవగానే తల్లి వచ్చి ఏం చేస్తుంది అంటే గుండెలకి అందుకుంటుంది. ఆ స్పర్శ చూడగానే ఏం తెలుస్తుంది అంటే ఈవిడ దగ్గర నాకు సెక్యూరిటీ, నాకు భయం లేదు, ఇంకెవరు ఏం చేసినా పర్వాలేదు, ఈ భూమి మీద నా కోసం ఎవరున్నారు, ఒకటి మా అమ్మ ఉంది అని మాత్రం మనకు గుర్తొస్తుంది. దాన్ని దేని ద్వారా గుర్తించాము అని ప్రశ్నించుకుంటే స్పర్శ ద్వారా. ఎందుకంటే అప్పుడు మనకి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ఏమి అవ్వవు. ఓన్లీ ఆవిడ ఇలా కౌగులించుకోవడం వల్ల వచ్చిన టచ్తో ఇది మా అమ్మ అని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ క్షణం నుంచి నాకు ఇంక భయం లేదు. ఆ ఒళ్ళోకి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళినా భయమేమో నాకు తెలియదు, కానీ ఆ ఒళ్ళోకి రాగానే ఏమైపోతుంది, ప్రతిసారి ఆ స్పర్శ ద్వారానే నాకు తెలివి వచ్చే వరకు ఆ స్పర్శ ద్వారానే నేను ఎవరిని గుర్తిస్తున్నాను, ఆ అమ్మని గుర్తించి ప్రశాంతతగా మారాను. అందువల్ల మన లోపల ఉన్న అమ్మని గుర్తించాలి అంటే మనం ఏం చేస్తున్నాం, స్పర్శ ద్వారానే ఆ లోపల ఉన్న అమ్మని గుర్తించాల్సి వస్తుంది. దీన్ని స్పర్శ చికిత్స అంటారు. ఇది అథర్వణ వేదంలో ఉంటుంది. ఈ స్పర్శ చికిత్స కూడా 3 పార్ట్ల కింద ఎందుకు చేస్తున్నామండి అని ప్రశ్నించుకుంటే లలితా సహస్రాలు 3 భాగాలు. అందుకే అమ్మవారిని ఏమని పిలిచారు, త్రిపుర సుందరి దేవి అని పిలిచారు. త్రిపుర సుందరి అంటే ఏంటి, 3 పురాల్ని పరిపాలిస్తున్న తల్లి. 3 పురాల్ని ఏంటి అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే ఇదొక పురంట. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిణి. ఈ 3 పురాల్ని పరిపాలిస్తుంది కాబట్టి త్రిపుర సుందరి అని చెప్పారు. దానికి ఉదాహరణగానే మనకి ఏం చెప్పారు చూడండి. ఫస్ట్ 60 అంటే పార్వతీ పద్మనైన పద్మరాగ సమప్రభ వరకు అమ్మవారి యొక్క ఫిజికల్ బాడీ అంటే భౌతిక దేహాన్ని వర్ణించారు. కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, గెడ్డం ఎలా ఉంది, బుగ్గలు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, పాదాలు అవన్నీ వర్ణించారు. మోకాళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆ వర్ణం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అమ్మో ఆవిడ ఇంత అందంగా ఉంది, అందుకే వసిన్యాలు వాగ్దేవతలు వర్ణించారు. లాస్ట్లో కూడా చెప్పారు, సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత. ఒక్క అంగం కూడా అసలు పేరు పెట్టడానికి ఉండదు, అంత అందంగా ఉంటాయట. దానికి కారణం ఏమిటండి అంటే అక్కడ ఆవిడ యొక్క బ్యూటీ అంటే ఏంటంటే ఆవిడ సౌందర్యం నిజంగానే సౌందర్యం, కానీ ఆవిడ అందాన్ని పోగినట్టు కాదు. ఇక్కడ చూడండి ఏమన్నారు, బొగ్గలు ఎలా ఉన్నాయట, ఎర్రగా పగడాల్లా కందినట్టున్నాయట. కానీ అవి చాలా పలుచగా ఉండడం వల్ల బొగ్గల్లోకి చూడగానే ఏమనిపించిందిట, మన ముఖం కనిపిస్తోందిట. అంటే అది ఎందుకు అలా చెప్పారు అంటే అంత అందంగా ఉన్నాయని చెప్పడానికి కానీ మనం మామూలుగా అర్థం చేసుకునేది. కానీ నిజం చెప్తే అబద్ధాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా, దవడల నుంచేలా. ఆ దవడలు ఎలా ఉండాలని చెప్తున్నారు, ట్రాన్స్పరెన్సీ అంటే అద్దంలో చూసుకునేటట్టు. ఇక్కడి నుంచి అబద్ధం రాగానే అవతల వాడికి ఏమవుతుందని చెప్తున్నారు,
తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు నిజం పలుకుతున్నారో అబద్ధం పలుకుతున్నారో తెలియనంత స్థితిలో ఎవరు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అందరిలో ఉన్న ప్రాణ శక్తి ఎవరు? లలితమ్మే. నేను మీకు అబద్ధం చెప్పాను అనుకోండి, వెంటనే మీకు తెలిసిపోతుంది. కాకపోతే కొంతమంది రివర్స్లో చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే తేడా. కానీ అబద్ధం చెప్పారని అయితే మనకి తెలుస్తుంది. అంటే దాని చూడండి ఎంత వసింగారు వాగ్దేవతలు కాబట్టి అంత గొప్పగా వర్ణించారు. ఏమని అంటే అంత అందంగా ఉన్నాయని మనం ఊరికే చదువుకుంటూ ఉంటాం. కానీ ఏం చెప్తున్నారు అంటే అది చదివిన ప్రతిసారి మనలో ఏం రావాలి? నిజం పలకడం రావాలి, నిజం పలకడం రావాలి. ఇక్కడ శబ్దం వరకు వచ్చేసరికి ఇక్కడ ఏంటి ఉంటుందిట ఎప్పుడు. అందుకే ఏంటి స్వార్థర్ష, మన గురించి మనం చెప్పేసుకుంటే మనకు చాలా ఇష్టం. నేను అంత గొప్పదాన్ని ఇంత గొప్పదాన్ని అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరం కాదు. గొప్పలు చెప్తామంటే మనం ఎవరి కింద లెక్క? అల్పుల కింద లెక్క. సజ్జనుడు పలుకు చలగాలి. జ్ఞానం చెప్తేనే సజ్జనుడి కింద లెక్క. అల్పుడే ఎప్పుడు ఏం చెప్తాడు? గొప్పలు చెప్తాడు. అంటే ఇక్కడి నుంచి వస్తున్న గొప్పలు ఉన్నాయి చూసారా, అది ఈ నాలిక ఎప్పుడు ఏం చేస్తుంది? దీనికి తానా అంటే తందానా అంటుంది. ఇది ఏం చెప్పమంటే అది చెప్తుందిట. కానీ గెడ్డం ఏం చేస్తుందిట? ఏం చెప్పారు? చుబుక స్త్రీ విరాజిత. ఈ రెండింటిని కలుపుతోంది కదా, అది ఎలా ఉందిట? చాలా కాంతివంతంగా ఉండి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు తప్పే, నువ్వు అలా చెప్పకూడదు అని చెప్తోందిట. అంటే ప్రతిసారి చుబుక స్త్రీ విరాజిత అన్నప్పుడు అలా ఏం గుర్తురావాలి? తప్పే అబద్ధం చెప్పు, తప్పే అబద్ధం చెప్పుకొని ఉంటుంది. అంటే అది చదవడం వల్ల మనలో రావాల్సిన మార్పు. ఇందులో ఏం అబద్ధం కాదమ్మా, అది చదవడం వల్ల మనలో రావాల్సిన మార్పు అది. మరి ఆ మార్పు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి పెడుతున్నాక సింజాన మణిమంజీరా పండిత శ్రీపదాంబుజ. అంటే అర్థం ఏమిటి అంటే నడుస్తుందిట. చాలా కళ్ళు 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 అని ఏం వినిపిస్తున్నాయి? గజ్జల శబ్దం వినిపిస్తుందిట. ఆ గజ్జల శబ్దం అంటే అర్థం ఏమిటి అని అంటే చెడుని ఏమంటుంది? పో అంటుంది. మంచిని ఏమంటుంది? రా రా అంటుందిట. అంటే సింజాన మణిమంజీరా పండిత శ్రీపదాంబుజ అంటే ప్రతి క్షణం ఆహ్వానించాల్సిందేంటి? మన లోపలికి మంచిది. ఇదంతా మనకు అర్థం అవ్వాలి అంటే చాలా మంది చెప్తారనమాట, నేను చాలా సెన్సిటివ్ అండి, ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నాకేముంటుంది? నెత్తి మీద ఏడుపు వచ్చేస్తుందండి. సెన్సిటివిటీ అంటే ఏంటి కాదు, ఏడవడం అస్సలు కాదు. సెన్సిటివిటీ అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి చిన్న విషయాన్ని మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. ఫీల్ అవ్వడం అంటే చాలా మంది ఏడవడం, ఫీల్ అవ్వడం అంటే ఏడవడం కాదు, దాన్ని అనుభవించడం. అంటే మనకి కనిపించిన ప్రతి చిన్న విషయాన్ని మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ చేయడాన్ని సెన్సిటివిటీ అంటారు, అంతేకాని ఏడవడాన్ని సెన్సిటివిటీ అంటారు. కానీ ఏడ్ చేసి మనం ఏమంటాం? నేను చాలా సెన్సిటివ్ అండి అంటాం. అంటే మనకు అసలు సెన్సిటివిటీకి అర్థం తెలియదు. మనకు తెలిసిన ఓపెన్నెస్ అంటే ఏంటంటే ఎవరు కనిపిస్తే వాళ్ళతో అక్కర్లేనివి కావాల్సినవి మాట్లాడేసి గమ్మగా లోపలికి వెళ్ళిపోతే దాన్ని ఓపెన్నెస్ అనుకుంటాం. కానీ అది ఓపెన్నెస్ కాదు, నాటకాలు రాయడం అని అర్థం. ఎందుకు అని అంటే నీ వస్తువులన్నీ నువ్వు దాచేసుకుంటావు, ఎవరికి ఇవ్వకుండా. ఏ కరెక్ట్గా పెళ్ళి వచ్చిందనుకోండి, మంచి చీరలు కట్టుకుని ఏం చేస్తావు? వాళ్ళ ఇంటి దగ్గర హడావిడి చేసేస్తావు. ఎందుకు హడావిడంతా వీళ్ళకి పని చేయడానికా లేకపోతే మన చీర చూపించడానికా? అంటే మనం అబద్ధం ఆడుతున్నావా, నిజం చేస్తున్నావా? అంటే నిజంగా ఉన్నవాడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఏ స్వార్థం లేకుండా వాడికంతా ఇచ్చేస్తాడు. అబద్ధంగా ఉన్నవాడు ఏం చేస్తారు? ఇలా షో ఆఫ్ చేస్తారు. కానీ మన భూమి మీద 99 కంటే ఎక్కువ ఎవరున్నారు? షో ఆఫ్ చేసి వాళ్ళే ఉన్నారు. ఒక్కడు కూడా నిజం చెప్పేవాడు లేదు. దానికి కారణం అందువల్ల ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ అంతా పాడైపోతుందని తలబాదుకునే బదులు నేను మారితే నా నెక్స్ట్ జనరేషన్ మారుతుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ మారాలి. కాబట్టి మనం స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ లలితా సహస్రాన్ని మనం ఈ 3 శరీరాలని శుద్ధి చేస్తూ లాస్ట్లో నిజం చెప్తే ఫస్ట్ ఉన్న 60 భౌతిక దేహం అయితే, రెండో ఉన్న 60 ఏంటంటే సూక్ష్మదేహాన్ని శుద్ధి చేస్తాయి, మూడో ఉన్న 60 కారణ దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఎప్పుడైతే ఈ 3 బాడీలు శుద్ధి అయ్యాయో అప్పుడే లలిత అంటే ఏమిటో అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ లాస్ట్లో 3 నామాలే లలిత గురించి చెప్పారు. ఏమిటి అంటే ఆవిడ నాకు కావాలి అనుకున్నాను అనుకోండి. సపోజ్ అంటే ఇక్కడ అందరూ ఎందుకొచ్చి ఆవిడ కావాలనే కదా వచ్చాం. ఆవిడ నాకు కావాలి అని ఉంటే ఏం చేయాలి అంటే అభ్యాసాన్సే జ్ఞాత షడద్వాదీత రూపిణి. నువ్వు సాధన చేయకపోతే ఆవిడ ఖచ్చితంగా నువ్వేం చేయలేవు, చూడలేవు.
అని చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారు, నువ్వు కనుక నిజంగా సాధన చేస్తే ఏం చేస్తుంది తమ్మ, అవ్యాజ కరుణామూర్తి ప్రజ్ఞానద్వాంత దీపిక అంటే అర్థం ఏమిటి అంటే మీరు అడగకుండానే మీరు సాధన చేయగానే ఏమి ఇచ్చేస్తుంది కదా, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఇచ్చిందో, ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు అని అంటే ఆబాల గోప విద్య సర్వానుల్లకి శాసన జ్ఞానం ఇచ్చింది కదా. ఇవి ఎలా ఉంటుంది, చాలా సింపుల్ అని అనుకోకు, కనిపించడానికి సింపుల్ గా ఉన్నా ఆవిడ ఏమిటి అంటే ప్రతి దాన్ని ఏం చేయగలదు, బ్రేక్ చేసేయగలదు. అంటే ఇప్పుడు నేను చేయను అంటే వెళ్ళిపోగలదు అక్కడి నుంచి. కానీ మధ్యలో ఎవరు అబాస్ అయిపోతారు, ఎందుకంటే ఆవిడ వస్తుంది ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పుకుంటాము. తీరా పోయి చేసేసరికి నాకు వద్దు ఈ గొడవలన్నీ అని వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మనం ఏమైపోతాం అంటే అర్థమైంది అనమాట. అంటే సర్వాణుల ప్రతి దాన్ని బ్రేక్ చేయగలదు. ఆవిడ కనుక నచ్చలేదు అంటే ఆ నిమిషం ఆవిడ బ్రేక్ చేసేసి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరు బ్రేక్ చేసి ఆవిడ అంటే ఎలా, శ్రీచక్రరాజు నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి. ఆవిడ ఎక్కడ ఉంటుందా, శ్రీచక్రం మధ్యలో త్రిపుర సుందరి దేవి కింద ఉంటుందా. ఈ త్రిపుర సుందరి దేవి ఎలా ఉంటుందండి అని అడిగితే శ్రీ శివాశివ శక్తి ఐక్యరూపిణి లలితాంబిక, శివుడు శక్తి కలుసున్న అర్ధనారీశ్వర తత్వమే లలిత అంటే. ఇక్కడ అందుకే లలిత అంటే ఏమని చెప్పాం, ఆనందము అని చెప్పాం. ఆనందం అంటే అర్థం ఏమిటి, ఆనందం ఎలా వస్తుంది, అత్యరీత్యా ఏంటంటే ఇవన్నీ చుట్టూ పెట్టుకున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళందరూ హ్యాపీ చేస్తారేమో. నిజం చెప్తే ఏది కూడా పెర్మనెంట్గా మనకి ఏముండదు, ఆనందంగా ఉండదు. కానీ పెర్మనెంట్ ఆనందం మనకి కావాలంటే మన దగ్గర రెండు ఉండాలి. ఒకటి ఏంటంటే మనకి శక్తి ఉండాలి, రెండు ఏంటంటే మనకి జ్ఞానం ఉండాలి. మన శక్తి మన జ్ఞానం తప్ప ఈ సృష్టిలో ఏది కూడా మనకి ఏమివ్వదుగా, ఆనందాన్ని ఇవ్వదు. అది తెలుసుకోవడమే జరుగుతుంది. కాబట్టి అది తెలుసుకోవాలి అంటే స్పర్శ ద్వారా మన లోపల ఉన్నవాళ్ళని మనం అనుభవించాలి. ఆ సెన్సిటివిటీ తెచ్చుకోవాలి. అంతేకాని సెన్సిటివ్ అంటే ఏడవడం కాదు.